గురుగారు నమస్కారం. హరి ఓం. గురూజీ, జనరల్గానే ధర్మం గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ధర్మంగా ఉండాలి, మానవతా ధర్మం అని. అంటే మీరు దీన్ని ఎలా చెప్తారండి? ధర్మానికి నిర్వచనం చెప్పాలంటే దినాల పడుతుంది. అసలు ధర్మం అంటే మానవ ధర్మం. సమాజంలో ఉన్నప్పుడు సమాజికంలో ఉన్న మానవుడిగా నీకు కొన్ని ధర్మాలు, ఇతరులకు హాని చేయకూడదు, అందరినీ మంచిగా చూడాలి, ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించాలి, ఇవన్నీ సమాజంలో మనిషికి ఉన్న ధర్మం. ఆయన ఇంటికంటూ వచ్చినప్పుడు గృహ యజమాని ధర్మం, భార్యను ఎట్లా చూడాలి, తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి, బిడ్డల్ని ఏ విధంగా పెద్ద చేయాలి, వాళ్ళకు బుద్ధులు ఎట్లా నేర్పాలి. విద్య నేర్పడం కాదు, బుద్ధులు నేర్పాలి. అవును, ఇప్పుడు అందరూ బుద్ధులు నేర్పకపోవడమే ఇంత విపరీతాలకు కారణం. అవును, వాళ్ళకు నీతి కథలు ఎక్కడా వినిపించడం లేదు. హంటీ డంటీ సాట్ అనే వాళ్ళు టింకిల్ టింకిల్ లిటిల్ స్టారు ఈ నేర్పిస్తారు. ఒక్క రామాయణ కథలు కానీ, భారత కథలు కానీ, భాగవత కథలు కానీ ఇవి చెప్పడం లేదు పిల్లలకు. చిన్న మనసులో ఏదైతే బలంగా నాటుకుంటుందో వాడి జీవితం అంతా అంత అద్భుతంగా నడుస్తుంది. ఎంతమంది తల్లులు రామాయణ భాగవతాలు చెప్పిన ఆ పిల్లలు ఈ పొద్దు పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీల్లో ఈసీ వాళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. సుందర్ పిచాయ్ వాళ్ళ ఆయనే చెప్పాడు, నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథలు విన్నాను, నీతులు విన్నాను, నీతి తప్పకుండా ప్రవర్తిస్తే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అంతటి మహానుభావులు అట్లా తయారైనారు ఆ కాలం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అవును, వాళ్ళకి ఎంతసేపు ఏబిసిడీల చదువులు నేర్పిస్తాం. ఏ ఫర్ యాపిల్ తిండి తిను, బి ఫర్ బ్యాట్ కొట్టుకో ఆడుకో, ఆ తర్వాత పిల్లులు కుక్కలు, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అవును, తెలుగు చదువు, మీ తెలుగు ఎంత అద్భుతమైన భాష. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, వాడికి సమాజము, పద్ధతి, దేవుడు అనే ఒక భయం చూపిస్తూ ఉంటాడు, ఒక భక్తి నేర్పిస్తాడు. ఇప్పుడు నువ్వే రాజా, నువ్వు ఎట్లన్నా ఉండు, ఏమన్నా చెయ్యి, ఓన్లీ ఎర్న్ మనీ. మనీ ఉంటే ఎనఫ్, ఇంకా చాలు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. పోయే ప్రాణాన్ని డబ్బులు కాపాడలేవు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా వానికి కాలం వచ్చిందంటే 100 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వాడిని బతికించలేకపోతున్నారు. మొన్న అహ్మదాబాద్ ప్లేన్ ఇన్సిడెంట్ అయితే అందరినీ కలిసి వేసింది గురువు గారు. అంటే వాడి విధి రాత ఎట్లా ఉంటుందంటే మూకుమ్మడిగా అంతమందికి వాళ్ళకి ఆ రోజు కాలం తీరింది. మళ్ళీ దాంట్లో నుంచి ఒక మహానుభావుడు బతికి బయటపడ్డాడు అని పేపర్లలో వింటా ఉన్నాం. అది ఎట్లా సాధ్యమైంది అసలు? వాడు తలుచుకుంటే అసాధ్యం లేదు తల్లి. అసాధ్యం అన్న వరుడు వాడి దృష్టిలో లేనే లేదు. ఇప్పుడు అంతా స్టోరీ అంతా, న్యూస్ అంతా ఆ ఒక్క 1 year సీట్ చుట్టూ, అతని చుట్టే తిరుగుతుంది. ఎవరైతే బయటపడ్డాడో ఇతను మృత్యుంజయుడే అనుకోవాలి. మృత్యుంజయుడే మరి ఖచ్చితంగా. ఆ పేరు ఎందుకు వచ్చిందో మరి మృత్యుం జయించినట్లే కదా. తమాషా, అంతమంది అంత నుసిగా కాలిపోయినారు. శవాలను గుర్తించేదానికి DNA టెస్టులు చేసి 240 మందిలో 43 మంది శవాలు మాత్రమే గుర్తించగలిగారు. ఇలాంటి విపత్తులు, ఇలాంటి ఇంత జరిగితే భగవద్గీత పుస్తకం అక్కడ కాలకుండా దొరికింది. చిన్న కృష్ణ ఐడల్ కూడా చిన్న మరి అలాగే ఉంది. అసలు ఇదంతా చెప్తే మీరంతా ఆస్తికవాదము ఇట్లే మాట్లాడతారు అన్నాడు. మరి ఎందుకు మీలాంటి పెద్ద పెద్ద గురువులు, మహానుభావులు, పండితులు, ఇంతమంది సాధువులు, యోగులు, మునులు, ఋషులు ఉన్నారు, ఇలాంటివి ఎందుకు ఆపలేరు? కానున్నది కాక మానదు అనేసి ఒక నానుడు. దైవ నిర్ణయానికి విరుద్ధంగా మనం పోలేం. సృష్టికర్త ఒక విధానంలో వీడు ఈ సమయానికి ఇక్కడ ఈ విధంగా చనిపోవాలా అని రాసి ఉన్నప్పుడు ఆ విధిరాతను మనం మార్చలేము. మారుస్తే విధి మార్చాలి. కానీ విధిరాతను కూడా మార్చుకోగలిగింది మనం ధార్మిక పద్ధతిలో ప్రవర్తిస్తూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ విధిరాత కూడా కొద్దిగా తగ్గుతుంది. అంటే మీలాంటి మహానుభావులకు కూడా విధిరాత, కర్మఫలం అలా ఉంటుందా? ఉపాధి ధరించిన వాడికి, రాముడికైనా కృష్ణుడికైనా కష్టాలు తప్పలేదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఒక్కసారి మానవ శరీరము ధరించినాక దానికి సంబంధించిన కర్మలు చేయాల్సే వస్తుంది. దానికి సంబంధించిన కష్టాలు వాళ్ళే అనుభవించారు. ఒక రామకృష్ణ పరమహంస క్యాన్సర్, గొంతు నోటి క్యాన్సర్, ఆయన రమణ మహర్షి గారికి భుజానికి క్యాన్సర్. అంత సాక్షాత్ శంకర స్వరూపమైన
శంకరాచార్యుల వారికే భగంధర వ్యాధి. దేహం ధరించినప్పుడు దానికి సంబంధించిన కర్మలకు అవి వస్తుంటాయి వ్యాధులు. ఆ మహానుభావులు వాటిని తట్టుకొని నిలబడి ఈ జన్మలోనే దాన్ని పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకుంటే నాకు ఇది తగ్గు కాక అంటే తగ్గిపోతుంది, కానీ వచ్చే జన్మలో వడ్డీతో కలిసి ఇంకోటిగా వస్తుంది. ఖచ్చితంగా అనుభవించి తీరాల్సింది. అసలు ఇంకో జన్మ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది ఈ జన్మలోనే అనుభవించి ఈ జన్మలోనే కడతేరిపోతే, అందుకని వాళ్ళు చలో శరీరానికి వచ్చింది దేహాదాయ. కానీ అల్పాయుషు అర్ధాయుషు చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది గురువుగారు. ఇప్పుడు నదిలో 2 పర్లు ఇట్లా వచ్చి కలుసుకుంటాయి, మళ్ళీ ఇట్లా విడిపోతాయి. ఈ బంధాలన్నీ కూడా అట్లా అనుకున్నప్పుడు మనం కొంచెం తేలిగ్గా తీసుకోవాలి. మనం బంధాల్లో మనమే ఇరుక్కుపోతున్నాం. ఆ బంధాలను ఎంత ఎక్కువగా లవ్ చేయడం మొదలు పెడతామో ఆ బంధాల నుంచి మనమే బయటపడలేక కొట్టుకులాడుతాం. ఆ టెన్షన్ మళ్ళీ ఇవన్నీ కారణం ఈ కాలంలో ఇంగ్లీష్ వాడు చెప్పే వర్డ్ టెన్షన్. ఈ టెన్షన్ సర్వనాశనం చేస్తారు. అవును. అయితే ఇప్పుడు మీరు అంటే మీ జీవన విధానం వేరేలా ఉంటుంది, ఎక్కడో హిమాలయాస్లో ఉంటారు. అంటే ఆ హిమాలయాస్లో ఎలా ఉండగలుగుతారు, అక్కడ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది, ఇంకా ఎవరు ఉంటారు అక్కడ? వందల సంవత్సరాలుగా తపస్సులు చేసే ఎంతో మంది యోగులు అక్కడ ఉంటారు. ఆ మహాత్ములు లోకా సమస్త భవంతు అని చెప్పడం మూలంగానే ఇంతింత జరుగుతున్నా ఈ మాత్రం ఉన్నాము అంటే అది వాళ్ళ యొక్క ఆ తప ఫలం. వాళ్ళకు వేరే కోరికలు లేవు. దేవుడు ప్రత్యక్షమై నాకు అది ఇయ్యాలా ఇది ఇయ్యాలా అనేది కాదు. సర్వే జనాం సుఖినో భవంతు లోకా సమస్తాం సుఖినో భవంతు. అంటే మనలాగే పుట్టి అక్కడికి వెళ్తారా, అక్కడ సన్యాసం తీసుకుంటారా, అలాగా వాళ్ళ జీవనం అలా కొనసాగిస్తారా? ఖచ్చితంగా. ఎందుకు ఎందుకు వాళ్ళ జీవితం ఆ విధంగా మోల్డెడ్ అయ్యే వచ్చింది ఇక్కడికి. రాత. ఎవరిని ఇప్పుడు ఒక గొప్ప నటుడు ఉంటాడు, మనము సినిమాలు చూస్తామే తప్ప ఆ నటుడిలాగా మనం నటించలేము. అతనికి ఆ కళ దేవుడిచ్చిన వరం, దాన్ని ఆయన ఆ విధంగా యూటిలైజ్ చేసుకున్నాడు, దాంట్లో బతికాడు. హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఓ చిత్రకారుడు ఉంటాడు, మనం గీస్తే పిచ్చి గీతలుగా ఉంటాయి. ఆ మహానుభావుల్లో ఆ కళ ప్రవేశపెట్టబడింది, ఆయన పూర్వజన్మ సుకృతంతో అది వచ్చింది. అద్భుతమైన చిత్రాలు గీస్తాడు. పికాసో లాంటి వాళ్ళు అంత ఫేమస్ అయిపోయినారు. మన దాంట్లో కూడా ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన మహమ్మదీయుడు, పేరైతే నాకు గుర్తులేదు. కాళ్ళకు చెప్పులు వేసుకోవడం మహానుభావుడు చిత్రకళ గీసేటప్పుడు. అంత భక్తితో అంత భావనతో గౌరవంతో ఆ చిత్రాలు గీసినప్పుడు ఆ భావన ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఏదైనా కానీ మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, దీనికి సార్థకత ఏంటి, ఎలాంటి మంచి మంచి పనులు చేయాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు. అవన్నీ వద్దు తల్లి, గత జన్మ ఏంది, ఎందుకు మనిషి జన్మ తీసుకున్నాం, ఈ జన్మను సార్థకం చేసుకుంటాం మంచి పనులు చేస్తూ. చక్కగా చెప్పారండి. మళ్ళీ వచ్చినప్పుడు మీ ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలి. చక్కటి మాటలు.